నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు మహర్దశ పడుతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఇటు పోలవరం విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మరికొద్ది రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాబోతున్న వేళ ఇటు కార్మికుల నుంచి కావచ్చు, ఇటు ప్రతిపక్షాల నుంచి కావచ్చు పెద్ద సమస్యగా తలెత్తినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి మరి కేంద్ర సహాయం, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం పోటీ పడి మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూనుకున్నాయంటే పరిస్థితి అలానే ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంత బాగుండబోతుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు చూస్తే రెండు శుభవార్తలనే చెప్పుకోవాలి. ఒకటేమో విశాఖ ఉక్కుకి కేంద్ర ఆర్థిక సాయం, మరొకటి చూస్తుంటే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పోలవరంకి ఇక నుంచి పనులు మొదలవబోతున్నాయి అని చెప్పి కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. సో రెండు గుడ్ న్యూస్లనే చెప్పాలి. మరి ఇంక ఈ గుడ్ న్యూస్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారా? మరి ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు నేను చెప్పినట్టు మహర్దశ పట్టిందని అనుకోవచ్చా? మీరేం చెప్తారా? ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారం చేపట్టాడు, ఆయనకి అధికారం చేపట్టడం కొత్త విషయం ఏం కాదు. నేను 4వ ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నాడు. మరి 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, ఏం చేయాలో అదే చేస్తున్నాడు. మెయిన్గా ఇప్పుడు ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. అదేంటి అంటే 15% గ్రోత్ రేటు సాధించాలి. అంటే జిఎస్డిపి అంటారు, స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది 15% పెట్టుకున్నాడు. అంటే 2014-19లో దాదాపుగా 13% గ్రోత్ రేటు సాధించి చూపించాడు. ఇప్పుడు దాన్ని 15% గ్రోత్ రేటు పెట్టుకున్నాడు. 15% గ్రోత్ రేటు పెట్టుకోవడం అంటే చాలా హై అన్నమాట. అంటే అది కనుక సాధించగలిగితే మనం, అంటే గ్రోత్ రేట్ సాధిస్తే ఏమవుతుంది, గ్రోత్ రేట్ సాధించాలి అంటే చాలా పనులు చేయాలి. అగ్రికల్చర్లు పెంచాలి, ఇండస్ట్రీస్ పెంచాలి, సర్వీస్ సెక్టర్ పెంచాలి. వీటన్నిటిలో కొత్త కొత్త ప్రణాళికలు వేసి అవి పెంచితే తప్ప, వాటి నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే తప్ప, వాటి నుంచి సంపద సృష్టి అయితే తప్ప, వాటి నుంచి వ్యక్తిగత ఇన్కమ్ పెరిగితే తప్ప గ్రోత్ రేట్ సాధ్యం కాదు. మరి ఇన్ని పనులు చేయాలి, ఇంత చైన్ రియాక్షన్ తీసుకురావాలి అంటే, యాక్సెలరేటెడ్ గ్రోత్ రేట్ ఉండాలి అంటే మరి ఆయన ఎంత విస్తృతంగా ఆలోచించాలో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మొత్తం అందుకనే ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు సెటిల్ కావటానికి, అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది, సెటిల్ కావడానికి టైం పట్టింది. సెటిల్ కావడం, ఇదిగో రాజధాని ఇది అని చెప్పటం, కన్ఫర్మ్ చేయటం, ఆ తర్వాత అక్కడి నుంచి కొంత ప్లాన్లు వేయటం, ఇదంతా 3 సంవత్సరాల కాలం పట్టింది. మిగిలింది 2 సంవత్సరాల కాలం. 2 సంవత్సరాల కాలంలో అప్పటికే 13% గ్రోత్ రేటు సాధించి చూపించాడు. అంటే 2 ఏళ్లే, 2014 నుంచి 2019 వరకు వాస్తవంగా చూస్తే, లెక్క వేస్తే ప్రభుత్వం పనిచేసింది సగం పీరియడే, 2.5 సంవత్సరాల పాటే. మిగిలిందంతా ప్రిపరేటరీకే సరిపోయింది, ప్రిపరేషన్ కోసమే సరిపోయింది. ఈసారి అట్లా కాదు. ఈసారి చేతిలో 5 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడగొట్టి పెట్టాడు, మొత్తం 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. గ్రోత్ రేటు 13% ఆయన సాధించి చేతిలో పెడితే దాన్ని 8%కి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 8%, 13% నుంచి 15% అని చెప్పాను నేను ఇందాక. 8% నుంచి 15% తీసుకెళ్ళాలి అంటే డబల్ చేయాలి. డబల్ చేయాలి అంటే ఇక్కడ యాంపుల్ టైం ఉంది చేతిలో. అందుకనే చంద్రబాబు నాయుడు మొత్తం ఈ ప్లాన్ తోటే ఈ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టడం. అంటే ఎంతవరకు చెడగొట్టాడు, డబ్బులు ఉంటే బోకేశారు, అంటే డబ్బులన్నీ కొలగొట్టేశారు, డబ్బులు లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏం చేయలేకపోయాడు, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చిపెట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్నదాన్ని అయితే చెడగొట్టలేడు కదా. అంటే రోడ్లకైతే బొక్కలు పెట్టాడు, అది వేరే విషయం. మామూలుగా నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి మెయింటెనెన్స్ లేక చెడగొట్టాడు. కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కూలగొట్టలేకపోయాడు కదా, కూలగొట్టే అవకాశం లేదు కదా. పోలవరం కట్టకుండా ఆపేశాడు, అమరావతి కట్టకుండా ఆపేశాడు. అంటే రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆపేశాడు తప్ప ఎక్కువ డ్యామేజ్ ఎక్కడ చేశాడు, డబ్బులు ఎక్కడుంటే అక్కడ బొక్కేశాడు.
జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇప్పుడు ఏంటి అంటే రెడీమేడ్గా మొత్తం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటూ ముందరికి వెళ్ళటం, యాక్సిలరేటెడ్ గ్రోత్ని సాధించటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బృహత్తరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. చాలా పెద్ద ప్లాన్లు వేస్తూ ఉన్నాడు, ఎక్స్టెన్సివ్ ప్లాన్స్ అన్నమాట. అందుకనే మీరు గమనిస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కొత్త ప్రాజెక్టులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకొస్తూ ఉన్నాడు. దానికి తోడు ఐటీ మంత్రి నారా లోకేష్ కొత్త కంపెనీలు, కొత్త సిస్టమ్స్, కొత్త వ్యవస్థ ఎట్లా తీసుకురావాలో మొత్తం అంతా చేస్తున్నాడు. వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చేస్తున్నారు. అంటే అద్భుతమైన ఫలితాలని తీసుకురాబోతూ ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఏమో పోలవరం ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేసేయాలి, డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసేయాలి, 12,000 కోట్లు డబ్బులు రెడీగా ఉన్నాయి, అమరావతి కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టేద్దామని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసేసుకుంది. కేంద్ర క్యాబినెట్ చూస్తే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యని ఎట్లా పరిష్కరించాలి? చాలామంది చాలా రకరకాల కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. కేంద్ర క్యాబినెట్ ఒక అసలు బ్రహ్మాండమైన అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. 11,444 కోట్లు ఇచ్చేసింది రివైవల్ ప్యాకేజ్, కేంద్ర మంత్రివర్గం ఆమోదించేసింది. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేస్తే అంటే మళ్ళీ బ్లాస్ట్ ఫర్నెస్లు అన్నీ మొదలైపోతూ ఉన్నాయి. అవన్నీ మొదలైపోయి దానికి క్యాప్టివ్ మైన్స్ కూడా ఇచ్చేసి మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించిన మైన్స్ కూడా అలాట్ చేశారు. ఇవన్నీ చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కన్స్ట్రక్షన్కి నిర్ణయం తీసేసుకొని అన్నీ ఈరోజే జరిగినాయి. ఈ మొత్తం టోటల్గా మనం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్, పారిశ్రామిక ఉత్పత్తులు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకొకటి సర్వీస్ సెక్టార్లో ఐటీ అనేది సర్వీస్ సెక్టార్లోకి వస్తుంది. ఐటీ విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఇక 15% గ్రోత్ రేటు సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు అనిపిస్తున్నది మనకే. అంటే 15% గ్రోత్ రేటు సాధించడం మామూలు పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు విజన్ వల్ల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది, ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు నాకు ఈ ప్రాజెక్టు కావాలి, ఆ ప్రాజెక్టు కావాలి, ఇది చేయండి, ఇది. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం ఏం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఆర్థిక సహాయం చేయండి అని అడిగేవాడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు. అంటే అప్పుడు డబ్బులు లేవు, లోటు బడ్జెట్, కొత్త రాష్ట్రం, ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలన్నా డబ్బులు లేవు. అందుకని మాకు ఆర్థిక సహాయం చేయండి అని అడిగేవాడు. దాన్ని కేంద్రంలో ఉన్న కొంతమంది మంత్రులు, అందరూ కాదు, కొంతమంది మంత్రులు ఏంటి ఈయన వచ్చినప్పుడల్లా డబ్బులు అడుగుతాడు అనుకున్నారు. వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళకి తెలియదు ఇన్ ద సెన్స్ వాళ్ళు కేంద్ర మంత్రులు అన్నీ తెలుసు, కానీ వాళ్ళ ఫీలింగ్ అట్లా ఉండేది, వచ్చినప్పుడల్లా డబ్బులు అడుగుతాడు ఏంటని. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీ ప్రయారిటీ ఏంటండి? ఓకే, టెక్నాలజీ. ఓకే, ఇందులో కొత్త టెక్నాలజీ వచ్చింది, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ నాకు ఇస్తారా? నాకు ఇవ్వండి, ఆ ప్రాజెక్ట్ నాకు ఇవ్వండి, నేను మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాను. మీరు ఎంత అనుకుంటున్నారు, మీరు అందులో గ్రోత్ రేట్ ఎంత అనుకుంటున్నారు? ఓకే, అది నేను చేసి చూపిస్తాను అని సెంటర్ తోటి డీల్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆర్థికంగా డబ్బులు మీరు సాయం చేయండి అడగక్కర్లా. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు, నాకు ఇది రిఫైనరీ కావాలి, పెట్రోలియం రిఫైనరీ, మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? బలానా చోట పెట్టాలనుకుంటున్నారు. ఆ రాష్ట్రం కన్నా నేను ఎక్కువ ఇస్తాను, నా రాష్ట్రానికి ఇచ్చేయండి. ఏదో ఇంకో ఉక్కు ఫ్యాక్టరీ ఏదో ఉంది ఇంకో ప్రైవేట్ సెక్టార్లో, మీరు బలానా స్టేట్లో మీరు ఏదో రికమెండ్ చేస్తున్నారు, వద్దు నా స్టేట్కి రికమెండ్ చేయండి, నేను అక్కడికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తాను, నా దగ్గర సర్ప్లస్ పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది అని చెప్తున్నాడు ఈసారి. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు అడిగినవన్నీ చేస్తున్నది. ఎందుకు అంటే నీకు నేషనల్ గ్రోత్ రేటు ఉంటుంది కదా, నువ్వు జాతీయ స్థాయిలో దేశ జీడిపి పెంచాలి కదా, ఆ పెంచడానికి నేను సహాయం చేస్తాను, నాకు నువ్వు ఈ సహాయం చేయని చెప్పి
1-to-1 బేరం పెడుతూ ఉన్నాడు. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆసక్తిగా చంద్రబాబు నాయుడు ఏమడిగితే అవి ఇచ్చేస్తున్నది. అందులో పార్టే ఈ విశాఖ ఉక్కుకి ప్యాకేజీ ఇవ్వటం. విశాఖ ఉక్కు ప్యాకేజీ నేను టర్న్ అరౌండ్ తీసుకొస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రాఫిట్లోకి తీసుకొస్తాను, మీరు నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి, ఈ ఛాన్స్ ఈ అవకాశం ఇస్తే నేను దీన్ని టర్న్ అరౌండ్కి తీసుకొస్తానని చెప్పటం అనేది వేరే వేరే ముఖ్యమంత్రులు ఎవరు చేయరు. మనం ఈ శుభ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ గుడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎత్తేస్తే ఆ స్థలాల్ని కబ్జా పెట్టుకుందాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం అని ఆలోచించాడు. చంద్రబాబు నాయుడు ఏంటి, దాన్ని కనుక మనం నిలబెడితే, విశాఖ ఉక్కుని నిలబెడితే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కన్విన్స్ అవుతారు, ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం ఇంకా ఎక్కువ స్పీడ్గా వెళ్ళచ్చు, అందుకు దీన్ని నిలబెడదాం, దాన్ని ఇట్లా రివైవ్ చేద్దాం అని చెప్పి ప్లాన్ వేశాడు. అది అందుకని మనం తప్పకుండా ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా చెప్పాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఇక్కడ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కుని దాన్ని పునరుద్ధరించటం, పునరుజ్జీవింపజేయటం అనేది చాలా గొప్ప డెసిషన్ వాళ్ళు తీసుకున్నది. వాళ్ళు జనరల్గా డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్లో భాగంగా వాళ్ళు అందులో నుంచి వాటాలు ఉపసంహరించుకోవాలి. వాటాలు ఉపసంహరించుకోవాల్సిన ప్లేస్లో కొత్త పెట్టుబడి పెట్టి మరి చేయగలుగుతారా అని వాళ్ళు కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. ఆ సవాల్ని తీసుకోవటానికి ఇక్కడ నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ఎస్, నేను చేసి చూపిస్తాను అని. అంటే ఈ రకంగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో డెవలప్మెంట్ చేసుకోవటానికి అన్ని రకాలుగా మొత్తం అన్ని వాతావరణం అంతా అనుకూలంగా ఉంది. ఇది ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. మీకు మొత్తం ఈ క్లైమేట్ రావటం మీకు మనం చూసాం కదా, కరెక్ట్గా 7-8 నెలల కింద మనం ప్రతి డిబేట్లో ఏం మాట్లాడుకున్నాం, ఆ మంత్రి బూతులు మాట్లాడాడు, ఈ మంత్రి వెళ్ళి అటాకులు చేశాడు, ఆ మంత్రి వెళ్ళి కుంభకోణాలు చేసుకున్నాడు, అసెంబ్లీలో చర్చ జరగాల్సిన ప్లేస్లోనేమో ఇలాంటి బూతులు మాట్లాడుకోవడం. ఏ మంత్రికి కూడా తన శాఖ గురించి తెలియదు. అప్పట్లో ఒక సివిల్ సప్లైస్ మంత్రి ఉండేవాడు. సివిల్ సప్లైస్లో ఏం చేయాలి అంటే కందిపప్పు కుంభకోణం చేయాలని కందిపప్పు కుంభకోణం చేసుకున్నాడు. ఇంకొక మున్సిపల్ పాలనా వ్యవహారాల శాఖ మంత్రి ఒక ఆయన ఉండేవాడు. ఏం చేస్తావురా అంటే టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేద్దామని టీడీఆర్ బాండ్లు చేసుకున్నాడు. కుంభకోణం అంటే ఈ టైపులో ఉండేది అప్పట్లో. మాట్లాడితే నోట్ల నుంచి బూతులు. ఇప్పుడు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు బయటకు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్ని మీడియాకి చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ పోలవరం స్టార్ట్ అవ్వడం కూడా ఇప్పుడు వాళ్ళకి నిర్వాసితులకు అమౌంట్ ఇవ్వడంతో పాటు మళ్ళీ అంటే ఈ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉన్నది రాష్ట్రంలో. ఇప్పుడు పోలవరం కూడా రాష్ట్ర మంత్రివర్గం డెసిషన్ తీసేసుకొని మనకు ఆల్రెడీ 12,000 కోట్లు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఈ 12,000 కోట్లు ముందర ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టేసేయండి అని చెప్తున్నారు. అసలు 12,000 కోట్లు మన చేతిలో ఉంటే పోలవరం కట్టుకోవటానికి మన డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బొక్కలు పెట్టిపోతే దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి పోలవరం ప్రాజెక్టుని ముందరికి తీసుకెళ్ళటానికి ప్రస్తుతానికి మన చేతిలో 12,000 కోట్లు ఉన్నాయి. ఎంత సంతోషకరమైన వార్త. మొత్తం పనులు స్టార్ట్ అయిపోయి విపరీతమైన స్పీడ్ తోటి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాబోతున్నది. మీరు అన్నట్టు నిర్వాసితులందరికీ వాళ్ళకి తెలీదు. టకటకా చూస్తే సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి, నీకు 7 లక్షలు పడ్డాయి, నీకు 8 లక్షలు పడ్డాయి అని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళు పరమ సంతోషపడిపోతూ ఉన్నారు. ఈ విధమైన అట్మాస్ఫియర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే కనపడుతూ ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా విపరీతమైన స్పీడ్ తోటి మీకు ఎంత కావాలంటే అంత హెల్ప్ చేస్తాం. మీరు ఎందుకు హెల్ప్ చేస్తారు? రాష్ట్ర గ్రోత్ రేటు విపరీతంగా పెరిగితే
అది నేషనల్ జీడిపికి ఉపకరిస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం మీకు నేషనల్ హైవేస్, వాటికి నేషనల్ రోడ్వేస్ అవి చేయడానికి 50,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 1 సెంటు భూమిని సేకరించలేకపోయాడు. ఏదో రోడ్డు వేస్తామంటే మాకు ఆ భూమి ఇవ్వండి, క్లియర్ చేసి ఇవ్వండి, మేము మా డబ్బులతో మేము రోడ్డు వేస్తామని సెంటర్ ముందరకు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మరి అతను ఆక్రమించడానికే భూమి సరిపోవట్లే, కేంద్రం రోడ్డు వేస్తానంటే ఏమి ఇస్తాడు? అందుకని వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వాల. ఇప్పుడు మీరు రోడ్డు వేస్తారు కదా, మీకు ఇంత భూసేకరణ చేయాలి కదా, మేము చేసి పెడతామని చెప్పి గవర్నమెంట్ ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఇస్తూ ఉన్నది. మీకు 56 ఎకరాలు ఇస్తే విశాఖపట్నంలో రైల్వే జోన్ కడతామండి, భవనం కడతాము, మాకు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. 53 ఎకరాలు ఇవ్వాల. కూటమి ప్రభుత్వం రాగానే 53 ఎకరాలు ఇక్కడ ఉంది, తీసేసుకోండి, ఈ ఏరియా అంతా మీకే ఇస్తున్నాం అన్నారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, దాన్ని ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోయాడు, శంకుస్థాపన చేసేసి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రోయాక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే కేంద్రం ఎంత సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి టైంలో ఇటువంటి ఆపర్చునిటీలని అప్పటి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ఇచ్చింది. ఒకేసారి జగన్మోహన్ రెడ్డికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. బడ్జెట్లో ఉన్న ఆ డిఫరెన్సులు సెట్ చేయటానికి అని చెప్పి లోటు బడ్జెట్ని భర్తీ చేయడానికి 10,000 కోట్లు ఇస్తే 10,000 కోట్లు శుభ్రంగా ప్లేట్లో పేర్చుకొని తినేశారు. ఇప్పుడు కేంద్రం ఎప్పుడైనా సరే కేంద్రం రాష్ట్రాలకి సహాయం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సహాయాన్ని అందిపుచ్చుకొని ముందరికి పోవాలి. ఆ పని ఇప్పుడు జరుగుతున్నది. అందుకని ఇవాళ మనకి పోలవరం ప్రాజెక్టు మళ్ళీ స్టార్ట్ కావటం, దానికి 12,000 కోట్లు రెడీగా ఉండటం, వర్క్ కమెన్స్ చేయాలని మంత్రివర్గం తీర్మానం చేయటం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర మంత్రివర్గం ఓకే చేసి డబ్బులు ఇచ్చేయటం, ఇవన్నీ కూడా శుభసూచకాలు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టుకున్న లక్ష్యం, గ్రోత్ రేటు లక్ష్యాన్ని సాధించటానికి ఇవన్నీ కూడా మెట్లులాగా ఉపయోగపడతాయి. మనం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నిజమైన సంక్రాంతి నిన్న మొన్నటి వరకు మనం చూసాం. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఊరూరు జరిగినాయి. మంచి రోడ్ల మీద ప్రయాణం చేసి సొంత ఊళ్ళకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఈ 2 శుభవార్తలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. ఇంకా అన్ని శుభవార్తలే వినపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.